నల్గొండ పట్టణంలోని విద్యానగర్లోని అమృత్ పార్క్లో అన్ని సౌకర్యాలు కల్పించారు. దీంతో ప్రతినిత్యం పార్కులో కాలనీవాసులు చిన్న పెద్ద అనే తేడా లేకుండా పార్కుకు వస్తున్నారు. అన్ని రకాల సౌకర్యాలతో అందరినీ ఆకర్షిస్తున్న విద్యానగర్ అమృత్ పార్క్పై స్టోరీ. నల్గొండ పట్టణం విద్యానగర్లోని అమృత్ పార్క్ స్థల వివాదంతో గత కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. కాలనీవాసులకు పార్కు లేకపోవడంతో కాలనీలోని పెద్దలు ఒక సంఘంగా ఏర్పడి కోర్టును సైతం ఆశ్రయించి ఆ స్థలాన్ని దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ స్థలాన్ని పార్కుగా అభివృద్ధి చేయాలని భావించి కాలనీ అభివృద్ధి కమిటీ ద్వారా పార్క్ అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. మున్సిపాలిటీ నిధులతో పాటు వార్డు కౌన్సిలర్ అబ్బగోని రమేష్ గౌడ్ మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఉండడంతో ప్రత్యేక అభివృద్ధి నిధులు సైతం కేటాయింపజేయడంతో లక్షలు వెచ్చించి 2 ఏళ్ల క్రితం అభివృద్ధి చేశారు. పార్కు రక్షణకు దాని చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టారు. పార్కు లోపల వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రహరీ గోడకు వాకింగ్ ట్రాక్ మధ్యన రకరకాల పూలు, పండ్ల మొక్కలను నాటారు. ఈ మొక్కలు ప్రస్తుతం పెద్దవై కాలనీవాసులకు స్వచ్ఛమైన గాలితో పాటు అక్కడికి వచ్చేవారికి ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. ఈరోజు విద్యానగర్ అమృత్ పార్క్ అనేటువంటిది చాలా పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎంతో ఉపయోగపడుతూ ఉంది. పట్టణంలో ఉండబడేటువంటి గతంలో కేవలం ఎన్జీ కాలేజ్ మాత్రమే పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఆటగా ఉపయోగించే స్థలాలు. ఇప్పుడు ప్రతి వాడలో, నల్గొండలో ఉండబడేటువంటి ప్రతి వాడలో పార్కులు అనేటువంటి డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు విద్యానగర్ పార్క్ అనేటువంటిది చాలా డెవలప్ అయింది. ఇక్కడ ఉండబడేటువంటి స్థానిక కౌన్సిలర్స్ గారి ఆధ్వర్యంలో ఈ పార్క్ అనేటువంటిది చాలా అభివృద్ధి జరిగింది. అదేవిధంగా పెద్దలకు మార్నింగ్ వాకు, సాయంత్రం మార్నింగ్ వాకు, పిల్లలకు ఈ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా అనేటువంటి వాతావరణం అనేది ఈ పార్కులో ఉంది. ఈ పచ్చని చెట్లు, అదేవిధంగా పిల్లలు ఆడుకోవడానికి పరికరాలు ఉన్నటువంటి ఉయ్యాలలు కానీ, జారుడు బండ కానీ, ఆట స్థలాలు కానీ, పచ్చదనం కానీ ఎంతో చక్కగా ఉంది ఈ విద్యానగర్ పార్క్ అనేటువంటిది. పిల్లలు ఉదయం సాయంత్రం ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో సంతోషంగా విద్యార్థులు ఈ సెలవు దినాల్లో చాలా సంతోషంగా వచ్చి ఇక్కడ కాలాన్ని గడుపుతున్నారు. పెద్దలకు కూడా ఇది సాయంత్రం, ఉదయం మార్నింగ్ వాక్లో ఎంతో ఉపయోగపడుతూ ఉంది. My park name is Vidyanagar. I play here running race, cricket, tennis, swing, slide and cycle. ఈ పార్క్ ఇక్కడ నెలకొల్పడం వలన ఈ కాలనీ వాసులకు అందరికీ చాలా ఉపయోగకరంగా ఉందండి. మనము వాకింగ్ చేసుకోవడానికి, కొన్ని పండగలు సామూహికంగా గణపతులు, బతుకమ్మ, కొన్ని సందర్భాలలో బర్త్డే విశేషాలు కూడా కాస్త జరుపుకుంటున్నాము. ఎందుకంటే అందరం కలిసి ఉంటామని. కానీ ఇండ్ల మధ్యలో ఉండడం వలన చాలా ఉపయోగం ఉందండి పార్కు గురించి. అయితే రోజు వాకింగ్ ఉదయం సాయంత్రం వస్తుంటాము. అందరికీ ఉపయోగకరంగా ఉన్నది. మంచి వాతావరణం మనకి ఇండ్ల మధ్యలో పార్కు వలన మనకి ముఖ్యంగా అసలు ఆరోగ్యపరంగా వాకింగ్ చేసుకోవడానికి మంచి ఉపయోగకరంగా ఉన్నది. పార్కులో నాటిన మొక్కలను సంరక్షించడానికి బోరు మోటార్ను ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి వీలుగా ఆట వస్తువులు ఏర్పాటు చేశారు. బుద్ధ విగ్రహాన్ని ప్రతిష్ఠించి యోగా, ధ్యానం చేసుకునేందుకు అనువుగా తీర్చిదిద్దారు. దీంతో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ పార్కుకు విచ్చేసి ఆహ్లాదంగా గడుపుతున్నారు. మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా వ్యాయామం చేయడంతో పాటు ఉదయం సాయంత్రం వేళల్లో వాకింగ్ చేస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. దీంతో పిల్లలు సైతం సాయంత్రం వేళల్లో పార్కులో ఆటలాడుతూ సంతోషంగా గడుపుతున్నారు. కాలనీవాసులకు పార్కును అందుబాటులోకి తీసుకువచ్చి పార్క్ ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పార్కును పరిశుభ్రంగా ఉంచే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. విద్యానగర్ పార్కు కాలనీ మధ్యలో నడిబొడ్డున ఉండడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంది. గతంలో ఈ పార్కు నిర్మాణం జరగకముందు పెద్ద మోరి ఉండి, డ్రైనేజీ వాసన ఉండి, బాగా దోమలు విపరీతంగా ఉండి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఈ పార్కు నిర్మాణం అయిన తర్వాత చెట్లు పెంచడం జరిగింది. చెట్లు పెంచిన తర్వాత రోజు 100 మంది పైగా మహిళలు ఉదయం సాయంత్రం వాకింగ్ చేయడము, పిల్లలు ఆడుకోవడము. ఈ స్కూల్ కూడా పక్కన స్కూళ్ళు 2-3 స్కూళ్ళు ఉన్నాయి. స్కూళ్ళ పిల్లలు కూడా ఈ సాయంత్రం పూట ఈ పార్కులో వచ్చి కొన్ని ఆట వస్తువులు ఉన్నాయి. ఆట వస్తువులతో ఆడుకోవడం, సరదాగా చెట్ల మధ్య గడుపుకోవడం జరిగి చాలా ఆహ్లాదకరంగా ఉంది.
మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఇంకా కొంచెం ఆట వస్తువులు పెంచి మహిళలకు జిమ్ కూడా ఏర్పాటు చేస్తే ఇంకా ఎక్కువ మంది మహిళలు వచ్చి దీన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఒకసారి దృష్టి పెట్టి అవి కూడా పెంచితే బాగుంటుందని మా అభిప్రాయం. ఫెస్టివల్స్ అప్పుడు కూడా కాలనీలో వినాయక చవితి కానీ, బతుకమ్మ పండుగ కానీ, దసరా పండుగ కానీ, బొడ్డెమ్మ పండుగ కానీ, హోలీ పండుగ కానీ, గోరెంటాక్ ఫంక్షన్, చాలా రకరకాల ఫంక్షన్స్కు కాలనీ వాసులంతా వచ్చి పార్కులో సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకా పండుగలు చేసుకోవడానికి కూడా ఉత్సాహంగా ఉన్నారు మా కాలనీ మహిళలంతా. మా పార్కులో పొద్దున 5 గంటలకు వెళ్ళి సాయంత్రం రాత్రి 9 దాకా కూడా మరి పెద్దలు 5 to 8 దాకా వాకింగ్ చేస్తారు. మరి 7 to 9 దాకా పిల్లలు ఆడుకుంటారు. మరియు సాయంత్రము 6 to 9 దాకా పెద్దలు అందరూ ఇక్కడ వాకింగ్ చేస్తారు. మరి ఈ పార్కు కూడా మేము సాధించడంలో చాలా ప్రత్యేక మన కాలనీ వాసులము. మరి అంతేకాకుండా మా పెద్దలు గౌరవనీయులు అభోగం రమేష్ వైస్ చైర్మన్గా చాలా తీవ్ర కృషి చేశారు. మరి ఈ పార్కు సాయంత్రంలో అవిరాళమైన కృషి చేసి మాకు కమిటీ హాల్ కట్టడం జరిగింది. కమిటీ హాల్లో కూడా క్యారమ్ బోర్డు చేస్తూ మరి చిన్న రింగ్ బాల్, షటిల్ బ్యాట్స్ కూడా పెట్టడం జరిగింది. మహిళలు కూడా వాళ్ళు మరి ఆట వస్తువుల మీద లైక్ చేసి పిల్లలు మహిళలు ఆడుకుంటారు. మాకైతే మా పార్కు కమిటీ మేము నిర్ణయించిన ప్రకారం ఏంటంటే ప్రతిరోజు ప్రతి పండగ కూడా వినాయక చవితి కానీ, హోలీ కానీ, శివరాత్రి కానీ, మరి మహిళా దినోత్సవం కానీ, న్యూ ఇయర్ కానీ మరి కాలనీవాసులు అందరం పిలిచి మరి గ్రాండ్గా చేసుకుంటున్నాం. అంతేకాకుండా మా కాలనీవాసుల యొక్క ప్రతి ఇంటి ఓనర్ ఒకరిది బర్త్డే నిర్వహించడం జరుగుతుంది. మరి అందరూ కాలనీవాసులు దానికి హాజరవుతారు. మరి మా సర్వమత సభాత్వంలాగా ఐకమత్యంగా మేమందరం కలిసికట్టుగా ఉండి ఈ యొక్క పార్కును అభివృద్ధి పరచడంలో మా కమిటీ తీవ్ర కృషి చేస్తుంది. పిల్లల కోసం, పెద్దల కోసం. మరి ఈ విధంగానే మా కాలనీవాసులు సహకరిస్తారు. మా వైస్ చైర్మన్ గారు అభోగం రమేష్ గారు సహకరిస్తారు. చైర్మన్ బురిసినివారు కూడా సహకరిస్తారు. మంత్రివారు కూడా సహకరిస్తారు. ఇంకా ముందు కూడా చిన్న కార్యక్రమాల్లో జిమ్కి ఏర్పాటు అవుతుంది. బాగా ఉన్నది. ఆ జిమ్ కూడా తొందరగా వస్తుంది. అది కూడా వాళ్ళు మంత్రివారు వేస్తా అని చెప్పారు. మీరు అందరూ సహకరిస్తున్న కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.